నమస్తే, మీ రామరాజ్యం ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందులలో భూ వివాదం. ఉదయం భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు వచ్చారు. ప్రెస్ క్లబ్, వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో పులివెందుల పట్టణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భూమి మాది అంటున్నారు. వాళ్ళ ఆధారాలతో సహా వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అధికారుల లొసుగులు, అధికారుల వత్తాసు అని వాళ్ళ ఆరోపణలు. ఇకపోతే మాది అసలు ఆ భూమి, మీరు దొంగలు అని అంటున్నారు ఇతరులు. వాళ్ళు కూడా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు పులివెందులలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదో మా ఆధారాలు, ఇవో మా దగ్గర ఉన్నటువంటి పేపర్లు, ఈ పేపర్లు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళు మాకు ఇచ్చినారు. ఈ స్థలం, ఈ భూమి మాది, అసలు దొంగలు వాళ్ళు అని వీళ్ళు అంటున్నారు. అసలు అధికారులు తీరు ఏ విధంగా ఉంది? అధికారుల తీరు విషయాన్ని పక్కన పెడితే ఒకే రకమైన భూమి, ఇరువురు ఇది మాది అంటున్నారు, సాక్ష్యాలు చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా మాది అంటున్నారు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. నిజాలు తేల్చాల్సింది ఎవరు? దీన్ని ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, అధికార పార్టీ మోసం చేసింది అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ కాదు, మీరు ఏందో సంఘం అని చెప్పేసి మీరు మోసం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎప్పటికీ మోసం చేయరని వీళ్ళు అంటున్నారు. నిజాలు తేల్చాలి, నిజాల పరిస్థితులు తెలుసాలి. ఇది ఆశామాషి విషయం కాదు. ఆర్డీఓ ప్రిస్టేజ్కి సంబంధించినటువంటిది, కలెక్టర్ ప్రిస్టేజ్కి సంబంధించినటువంటిది. వెంటనే ఆ భూమి నిజాలు ఎవరికి వర్తిస్తాయి అనేది తేల్చాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. ఈ వీడియోలో చూడండి ఈయన మాట్లాడిన విషయాలు, సాయంత్రం ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు చూడండి ఈ వీడియోలో. ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ ఏమనగా, ఈరోజు ఉదయం 10 గంటలకు గజ్జల రమణారెడ్డి అనే అతను నా పైన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. గజ్జల రమణ ఏదో పెద్దకూడాలంట ఆయనది ఏదో నా మీద ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదో మాట్లాడుతూ నాది ఏదో నేర చరిత్ర గురించి చెప్పినాడు. ఆయన నేర చరిత్ర అంటే ఏందో ఆయనకు తెలుసో తెలియదో చెప్దామని నేను కూడా ప్రెస్ మీట్ కూర్చున్నాను. నేర చరిత్ర అంటే ఆయన పెద్దగూడాల్లో మోసాలు, దొంగతనాలు, దోపిడీలు చేసి పులివెందులలో దొంగతనంగా ఇండ్లు కట్టుకొని సంసారాలు పెట్టి పెద్దలకు హౌస్లు బాడిగలకు ఇచ్చి, అంటే పెద్దలకు అంటే డిపార్ట్మెంట్ ఎస్ఐలకు, సిఐలకు బాడిగలకు ఇచ్చి ఆయన చేసే మోసాలకు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఆయన ఇంతవరకు సాగుతూ వచ్చినాడు. ఇకపోతే ఒక ల్యాండ్ గురించి మాట్లాడినాడు ఆయన. వీళ్ళు వచ్చినారు ఎవరో భారత కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు అంట జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు సహదేవ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు వచ్చినారు. మీరు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చే ముందు నిజాయితీగా కనుక్కొని ప్రెస్ మీట్ పెట్టింటే బాగుందని నేను అనుకుంటున్నా. కానీ మీరు ఏమాత్రం కనుక్కోకుండా ఆయన ఏదో మీ సభ్యుడు అని, మీ కిసాన్ సంఘ్ సంబంధించిన సభ్యుడు అన్నాడు ఆయన. ఎవరో జనార్దన్ రెడ్డి అన్న. మీ సభ్యుడు ఉంటే అన్న మీ ఇంట్లో పెట్టుకోండి, లేదా మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, లేదా అంతకంటే ఎక్కువ ప్రేమ అభిమానులు ఉంటే మీ తల్లిదండ్రులు సంపాదించిందో, మీరు సంపాదించిందో భూములు ఉంటే ఆయనకు ధర్మాలు చేయండి. కానీ ఊరల్లో సొమ్ముకు దౌర్జన్యాలు చేయడానికి కాదన్నా మీరు సపోర్ట్ చేయాల్సింది. అది భూమి మాది, ఆ భూమి మాది అని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము, పోరాడుతున్నాము. ఈయన ఏదో గజ్జల రమణారెడ్డి గారు చెప్పినారు, ఏదో తొందరగా చేసినారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని. దాదాపు గత 10 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము, నోటీసులు పంపిస్తూనే ఉన్నాము. ఆయన ధనబలంతో, ఆయన రాజకీయ బలంతో ఆయన ఇంతవరకు ఆపుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇవన్నీ ఒకటి ఎవిడెన్స్ అన్ని ప్రెస్ మన ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, విఆర్ఓ గారికి కానీ, ఆర్ఐ గారికి కానీ అందరికీ సబ్మిట్ చేసినాము. వాళ్ళు విచారించి న్యాయం చేయడం జరిగింది. అంతేగాని దౌర్జన్యం చేయలేదు,
దోపిడీలు చేయలేదు మీ మాదిరిగా. ఇది జరిగింది. ప్లస్ ఈయన ఏదో ఒక మాట చెప్పినాడు, ఆర్డీఓ గారు మాకు ఆర్డర్ ఇచ్చింది 14వ తేదీ 5వ నెల 2026 అప్పుడు ఇచ్చినారన్నా, మీకు కూడా కాపీ ఇస్తాను చూడండి. తర్వాత ఈయన ఎవరో జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు డాక్యుమెంట్ 2004లో గజ్జల రమణారెడ్డి గారికి సయ్యద్ హుసేన్ 2004లో గాండ్లపేట బాబులకు సయ్యద్ హుసేన్ గారు రిజిస్టర్ చేసి ఇచ్చినారు అని చెప్పి, ఆయన 1972లో సయ్యద్ హుసేన్ గారు చనిపోయినారు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. మీకు కూడా సబ్మిట్ చేస్తాను కాపీస్ అండి. ఇంకొక విషయం ఏదంటే 2004లో గజ్జల ఇదను గాండ్లపేట బాబులు అతను దొంగ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అందులో సాక్ష్యము సుబ్బారెడ్డి గారు అని సాక్ష్యం వేశారు. దీంట్లో ఆ సుబ్బారెడ్డి ఎవరో కాదు, గజ్జల రామరెడ్డికి మామ వరుస అవుతారు. 2009లో కూడా ఆయననే సాక్ష్యం ఉండారు. ఆ భూమి ఎవరిదో మాదని తెలిసి దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్నారు 2004లో గాండ్లపేట బాబులు. 2009లో మళ్ళీ ఇదే సుబ్బారెడ్డి గారు గజ్జల రామరెడ్డికి అమ్మడం జరిగింది. అప్పుడు ఆయన ఎవరైతే రిజిస్టర్ చేసి ఇచ్చినాడో గాండ్లపేట బాబులు వాళ్ళ భార్య గారు అరిచారంట వాళ్ళకు, వద్దు ఇది మాది కాదు భూమి, ఎందుకు అమ్మినావు నువ్వు, మాకు సంబంధం లేదు ఇది, ఎప్పుడైనా ఇది రిస్క్ వస్తుంది అని చెప్తే ఆయన మళ్ళా గాండ్లపేట బాబులు అనే అతను రిటర్న్ అమౌంట్ ఇస్తే ఇవ్వను పోతే ఇంటికాడికి, ఇవన్నీ నాకు తెలుసులే నేను చూసుకుంటా, వద్దు పో నేను చూసుకుంటా పో అని చెప్పి బలవంతంగా డబ్బులు ఇచ్చి ఎన్నికి పంపించడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఈయన చేసుకునేటప్పుడు కూడా 5.5 లక్షలకు కొన్నాడు 3 ఎకరాలు. కానీ అప్పటి కూడా లక్షల్లోనే ఉంది. అది 5.5 లక్షలకు కొన్నాడంటే అది దొంగ భూమి అని తెలిసే ఈయన ధనబలంతో రాజకీయ బలంతో ఈయన దౌర్జన్యంతో తీసుకున్నాడు తప్ప చట్టప్రకారంగా కొనలేదు. ఈ భూమి చట్టప్రకారంగా మా సయ్యద్ హుసేన్ అనే అతనికి చెందింది. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకముందు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు సాగు చేసినారు, పంటలు చేసినారు. వాళ్ళు బెస్తర్పల్లి నివాసులు. వాళ్ళు మా సయ్యద్ హుసేన్ మా సయ్యద్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, నాకు దాయదులు వాళ్ళు. దాని మీద పోరాడుతూనే ఉన్నాము. ఇది 2009లో రమణారెడ్డి గారు చేసుకునే తర్వాత కూడా మేము ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము. సంవత్సరాల్లో గాండ్లపేట బాబు అనే దానికి ఈ భూమిని విక్రయించడం జరిగింది. 2004 సంవత్సరం ఈ పెద్ద మనిషి ఎవరైతే జనార్దన్ రెడ్డి గారు ఏదో చెప్పినారు, ఈయన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులంట, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులంట జనార్దన్ రెడ్డి గారంట. ఈయన చెప్తున్నారు, అయ్యా పెద్ద ఆయన 2004లో సయ్యద్ హుసేన్ గారు బతికి లేరు. ఆయన 1972లోనే చనిపోయినారు. ఆయన చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉంది. చనిపోయిన వాళ్ళకు బ్రతికించడము మీ సంఘం తరపు నుంచి, మీ సభ్యుల తరపు నుంచి ఏమైనా మీరు చేస్తున్నారేమో, ఇట్లా దోపిడీలు దొంగతనాలు చేసి మీరు ఇట్లా చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము చట్టప్రకారంగా పోతున్నాము, చట్టప్రకారంగానే చేసుకుంటూ పోతున్నాము. అదే 2009లో ఆ గాండ్లపేట బాబు ఈ రమణారెడ్డికి భూమిని విక్రయించడం జరిగింది. ఆ భూమి విక్రయించేటప్పుడు ఎటువంటి లీకేజీ కానీ ఏది కాదు కానీ ఎక్కడా లేవు. ఇచ్చిన కారణమే కదా జరిగింది. ఒకతోటి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఈ విధంగా రమణారెడ్డిని ఈ విధంగా రమణారెడ్డికి ఏడిపించడం జరిగింది అంటున్నారు ఈయన పెద్ద ఆయన జనార్దన్ రెడ్డి గారు. అయ్యా జనార్దన్ రెడ్డి గారు, మీ గజ్జల రమణారెడ్డి గారు చిన్నపిల్లడు కాదు, పాలు తాగడం లేదు. ఆయనకు చాలా మోసపూరిత బుద్ధులు ఉన్నాయి. ఆయన చాలా పెద్ద మోసగాడు, పెద్ద చరిత్ర గలవాడు. ఆయన గురించి అందరూ చెప్తున్నారు. ఆయన పెద్ద మోసం, చిన్న పిల్లడు ఏం కాదు. ఆయన బెదిరించడము చేయడం అవన్నీ మా చేత కాదు, అవన్నీ మీకు చెల్లు. 16 సంవత్సరాల కింద రమణారెడ్డి కొంటే ఇంతవరకు ఎవరు కాలేదు మాకు దాని మీద హక్కు జరిగింది. ఈ దినం వస్తున్నారు ఎందుకు అక్కడ మెడికల్ కాలేజీ పడింది, ఆ భూమి విలువ పెరిగిందని చెప్పి ఏదో కౌలుకి ఏదో ఇవ్వకూడదు అంటున్నారు. ఆయన ఏదో చట్ట ప్రకారంగా ఆయన అప్పట్లోనే
అదో ఇది చూపిస్తున్నా చూడండి మీకు. 1966లో ఈయన కౌలుకు ఇచ్చినారు ఒక రైతుకు. ఇచ్చింది ఎవరికి? ఆయన దుధాగల సంఘం సంబంధించిన ఒక వ్యక్తికి 99 సంవత్సరాలు ఇచ్చినారు. ఆ లీజు ఉండగానే వీళ్ళు దొంగతనాలకి పాల్పడ్డారు. వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. మధ్యలో 99 సంవత్సరాలు ఇచ్చినాక మాకు టైం ఉంది కదా అని మేము గమ్మంగా ఉన్నాము. ఆ మధ్యకాలంలోనే ఆయన 72లో చనిపోయినాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, ఎక్కడెక్కడ ఊర్లలో ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు కానీ ఆయన కానీ గమనిస్తూ పోయినారు. చూస్తే 2004లో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించినారు కాబట్టి అప్పటి నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. 2009లో కూడా మా దగ్గరికి వచ్చినాడు. కానీ మేము మా పరిస్థితులు బాగాలేక చూస్తాంలే అని చెప్పి గమ్మంగా ఉన్నాము. 2009 నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఆ విషయం నీకు తెలుసు రమణారెడ్డి, నీ బంధువులు కూడా తెలుసు. నీ బంధువులు కూడా నీ గురించి చెప్పిన వాళ్ళే. నీ ద్వారా నాకు కూడా మెసేజ్ వచ్చింది, ఇట్లా మా వాళ్ళ దగ్గర పోయినావని. నీకు తెలిసి నువ్వు దొంగతనం చేసినావు. ఎవడైతే నీకు 2004లో చేసుకుని నీకు 2009లో చేసినాడో ఆ వ్యక్తిని నాది కాదు ఇది భూమి అని స్వతహాగా ఆయన వచ్చి స్టేషన్లో కానీ, సిఐ గారి దగ్గర కానీ, ఎస్ఐ గారి దగ్గర కానీ, ఆర్టీఓ గారి దగ్గర కానీ, ఎంఆర్ఓ గారి దగ్గర కానీ, ఆర్ఐ దగ్గర కానీ అందరి దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది నాది కాదు భూమి, నాకు సంబంధం లేదు. ఇది మేము ఇచ్చింది ఎవరికి అంటే అప్పట్లో 1966లో ఇచ్చింది పోతూరు మహబూబ్ సాబ్ కుమారుడు ఇమాం సాబ్ గారికి ఇచ్చింది 1966. గాండ్లపేట బాబులు కాదు. గాండ్లపేట బాబులకు అనేది మీరు సృష్టించినారు. మీరు దొంగతనం ఆయనతో చేయించినారు. ఆయన స్వతహాగా ఒప్పుకున్నాడు, ఇది నా భూమి కాదు, నేను సంబంధం లేదు, మా ముస్లింస్ భూమి అది, మాకు అది, మేము దుదాగులము, మాకు సంబంధం లేదని చెప్పి ఆయన స్వతహాగా వచ్చి ఒప్పుకొని ఆయన రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది. స్టేషన్లో కానీ, ఆర్డీఓ గారి దగ్గర కానీ, మా రాజకీయ నాయకుల దగ్గర కానీ స్వతహాగా ఆయన వచ్చి నా సొమ్ము కాదు ఇది, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన రాసి ఇవ్వడం జరిగింది. అది క్యాన్సిల్ అయింది. అది దాని చట్ట ప్రకారంగానే మా గవర్నమెంట్ వచ్చినా కానీ మేము ఎంత చెప్పినా కానీ ఆయన చేయకుండా దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రోజు పోయి మాట్లాడడం అడగడం జరిగింది ఆర్డీఓ గారికి. లేదండి మేము అట్లా చేయము, చట్ట ప్రకారంగా ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. మా నాయకులతో దృష్టి కూడా తీసుకుపోతే అలా వద్దు, మాకు చాలా లేట్ అయింది, ఇప్పటికే 10 ఏళ్ళు అవుతుంది అని చెప్పినా కానీ లేదు, చట్ట ప్రకారంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మనం ప్రెజర్ చేయకూడదు, మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి ఆఫీసర్లకు ఎవరికి ఉంటే వాళ్ళు తీసుకోమన్నారు, తీసుకుంటాంలే అని చెప్పి అలాగే చెప్పుకుంటా పోతుంటే జడ్పీటీసీ ఎలక్షన్స్ రేపు బండాడు అనగా గజ్జల రమణారెడ్డి అనే వ్యక్తి మళ్ళా దొంగతనానికి పాల్పడి ఆ ల్యాండ్లు మేము లేకపోతే కన్నా నాకు దక్కదేమో అని చెప్పి ఉద్దేశంతో ఆయన 2 రోజులు జడ్పీటీసీ ఎలక్షన్ ఉండగా కొంతమంది లేబర్లకు తీసుకుపోయి పని చేస్తుంటే అక్కడికి పోయి నేను చెప్పాను, అన్న ఇది పద్ధతి కాదన్నా, ఇది ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం తీసుకుందాము, నువ్వు ఇలా పని చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు ఆర్డీఓ గారి కోర్టులో జరుగుతుంది, నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి కానీ ఆయన దాడి చేయడం జరిగింది. ఆ దాడి మీద కేసులు కట్టించడం జరిగింది. ఇది ఫేక్ అని చెప్పి మీరు దొంగతన డాక్యుమెంట్ సృష్టించారు, దొంగతనంగా రాపిస్తున్నారని చెప్పి వీళ్ళ మీద గాండ్లపేట బాబులు ఒప్పుకున్న తర్వాత గాండ్లపేట బాబుల మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది. అలాగే గజ్జల రమణారెడ్డి గారి మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ అయింది. డేట్ 28/5/2025లో గజ్జల రామనారెడ్డి అంటే గాండ్లపేట బాబుల మీద వేముల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా తెలుసు. ఈయన ఏదో చక్క చేసుకుంటా పోయినారు, ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పినారు. ఆల్రెడీ ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా పోయినాం, జేసీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. వాళ్ళు కూడా రిటర్న్ పంపించి లేదు ఆర్డీఓ గారు చేయాల్సింది అని చెప్పి రిటర్న్ గా ఆర్డీఓ గారికి మళ్ళీ రిటర్న్ పంపించినాక ఆర్డీఓ గారు కూడా టైం తీసుకొని చాలా లేట్ గా వాళ్ళు చట్ట ప్రకారంగానే చేశారు తప్ప ఎక్కడే కానీ ఎవరే కానీ మా పార్టీ తరపు నుంచి కానీ మేము కానీ మా నాయకులు కానీ ఎలాంటి దీని మీద ఇంట్రెస్ట్ పెట్టడం కానీ చేయడం కానీ లేదు, చేయకుండా చట్ట ప్రకారంగా చేసుకుంటా వచ్చినాం తప్ప ఎక్కడే కానీ దొంగతనాలు కానీ దోపిడీలు కానీ చేయలేదు. ఇవన్నీ అలవాటు ఉండేది ఒక గజ్జల రమణారెడ్డి గారికి. ఇలాంటి గజ్జల రమణారెడ్డి గారికి మీ సభ్యుడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తే
రాష్ట్రాన్ని దోచేస్తారు, జిల్లాలో దోచేస్తారు, ఊర్లో దోచేస్తారు. ఇలాంటి వాళ్ళకి మీరు సహకరించకండి. ఏదైనా ఉంటే నీతి నిజాయితీగా విచారించండి. విచారించిన తర్వాత మీరు ఏదైనా ఆఫీసర్ల మీద కూడా చెప్పండి. అనవసరంగా ఆఫీసర్ల మీద మా మీద చెప్తే కన్నా చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఏదో చెప్పారు మీరు జనార్దన్ రెడ్డి గారు, మీరు జనార్దన్ రెడ్డి ఇంకొకటి నాకు తెలియదు, ఏదో ఎంతవరకైనా పోతా, ఎంతవరకైనా పొడుస్తా, చీరుస్తా అంటున్నారు జనార్దన్ రెడ్డి గారు, లేదా ఇంకొకరు నాకు తెలియదు, సహదేవరెడ్డి గారు లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు. మీకు దమ్ము ఉంటే మీరు నిజాయితీ పరులు అయితే రాండి. ఇంతవరకు నేను పోలే, చట్ట ప్రకారంగానే నేను హార్డ్ వర్క్ చేసుకోవాలనుకునే ఇంతవరకు పోలే, ఇప్పుడు పోతా. ఎవరికైనా ఎవడైనా మగాడైతే కదా రమ్మనండి, స్థలం కాడికి ఎవడోసారి రమ్మనండి, చూసుకుందాం. ఎవరు ఉంటే వాళ్ళు చూసుకుంటాం. ఇప్పటికే నేను చట్ట ప్రకారంగా నాకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ వద్దు నేను ఇంకా చట్ట ప్రకారంగా పోదాము, ఇంకా చట్ట ప్రకారంగా అన్ని విధాలుగా నాకు వచ్చిన తర్వాత నేను పోదాం అనుకున్నా. రిజిస్టర్లు కూడా అయిపోయినాయి. ఇంకా హక్కు కోసం నేను పోతా, ల్యాండ్ కూడా పోతా. నేను అది కూడా ఎందుకు తొందరపడాలా, పోదాం నిదానంగానే, ఏం ఇన్ని ఏళ్ళు పోరాడినే కదా అని చెప్పి నేను ఉంటే, ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టి అబద్ధాలని చెప్పి ఆఫీసర్లకు భంగం పెట్టు, మీరు భయపడిస్తూ మీరు ఆఫీసర్ల దగ్గరికి పోయి ఇంత ఇస్తాం అంత ఇస్తాం ఫైల్ పక్కన పెట్టామని చెప్పి రాజకీయం చేసింది మీరే, రౌడీజం చేసింది మీరే. అనవసరంగా నా పేరు చెప్పి నాకు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. నేనైతే చేయాల్సింది చేస్తా. మీరు మీ చట్ట ప్రకారం మీరు వస్తే రండి, లేదా నేను ఏం చేయాలనుకుంటే చేస్తా. మరి మీరు ఏదో ఇంకొక మాట కూడా చెప్పినారు, ఎవరో ఆయన జనార్దన్ రెడ్డి ఏమో, ఇంకా ఎవరైనా బాధ్యులు ఉంటే, ఎవరు జనార్దన్ రెడ్డి ఎవరో ఆయన ఇంకొకరు, ఎవరైనా బాధ్యులు ఉంటాయి ఇంకా రండి. నేను బాధ్యులు ఎవరు కదా, మీరే మోసం చేసింది. మీరు ఈ పేర్లు చెప్పుకుంటూ అది భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అని చెప్పేసి భారతీయ కిసాన్ గురించి చెప్పుకుంటూ మీరు ఏదో పెద్ద ఇది అనుకుంటున్నారేమో. మీరు ఏదైనా రైతులు చేయండి, న్యాయం బాగుంటది. కానీ మీరు ఈ పేర్లు చెప్పి మా వాడు అని చెప్పి ఇట్లా చేసుకుంటా పోయి మీరు సపోర్ట్ చేసుకుంటా మీరు చేసి ఉంటారు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, మీ చిట్ట కూడా అంతా బయట పెడతా. మీరు ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేసి ఎక్కడెక్కడ మీరు లాగినారో అన్ని నేను బయట పెడతా. అలా చేసే ఏం చేయాలో నేను చేయగలుగుతా. ఇక్కడైతే మేము ఎవరు చేయము, చట్ట ప్రకారం పోతాం. మా నాయకులు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా కఠినంగా ఉన్నాము. ఏదైనా చట్ట ప్రకారం చేద్దామని చెప్పేసి మా బీటెక్ రవి గారు కానీ, మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ చాలా పద్ధతిగా ఉన్నాము. చట్టానికి లోపలి పని చేసుకుంటున్నాము. ఎక్కడే కానీ భంగం కలిగకుండా ప్రజలకు కానీ ఇంకొకటి కానీ చాలా పద్ధతిగానే ఉన్నాము. మీరు ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా మేము చేయాల్సింది వస్తుంది. ఆఫీసర్లు కూడా చాలా మంచి ఆఫీసర్లు వేసుకున్నారు. ఎక్కడే కానీ మా ప్రమేయం లేకోకుండా, మాకు సంబంధం లేకుండా చట్ట ప్రకారంగా పనులు చేసుకొని పోయే వాళ్ళు జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు చాలా పద్ధతిగా నీట్ గా పని చేసుకుంటూ పోతున్నారు. మాకు ఎక్కడే కానీ ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పినారు. మేము ఎక్కడే కానీ ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు. చట్ట ప్రకారంగా బాగా పద్ధతిగా పోతున్నాము. మాది క్రమశిక్షణ పార్టీ అనేది చెప్పి మమ్మల్ని కట్టి పెట్టారు కాబట్టి మా నాయకులు మేము క్రమశిక్షణగానే ఉన్నాం. మేము మీ మాదిరిగా క్రమశిక్షణ తప్పితే మీ బతుకులు ఏంటో నేను కూడా బయట పెడతా. గజ్జల రమణారెడ్డి అనే అతను చాలా చీటరు, ఫ్రాడరు. ఏదైనా అతను ఏం చేయాలనుకుంటాడో చేయని, ఇంకా నేను ఏం చేయాలో నేను చేస్తా, చూస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి బా. ఏ ఇటు జడ్ ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓన్లీ పాస్బుక్లే. ఇతను గజ్జల రమణారెడ్డికి అసలు భూమికి సంబంధమే లేదు. ఈ గాండ్లపేట బాబులు దగ్గర నేను కొన్నాను అంటున్నాడు. గాండ్లపేట బాబులు నాకు భూమే కాదు. వాళ్ళు మేమైతే ఎవరికైతే కౌలుకి ఇచ్చామో ఆ రైతులు వాళ్ళు లేరు, ఊరు చనిపోయినారో లేరో, ఎప్పుడు వాళ్ళు లేరు. లేకపోతే పక్కింట్లోనే వీళ్ళు గాండ్లపేట బాబుల వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు సాగు చేసుకుంటా అంటే ఇలాంటి ఎవరో చీడ పురుగులు వాళ్ళకి ఏదో చెప్పి అది ఆన్లైన్లో ఎక్కడమో లేదా పాస్బుక్లు పుట్టించడం జరిగింది. అది కూడా నాకు సంబంధం లేదు అంటున్నాడు ఈయన గాండ్లపేట బాబులు. మాకు పాస్బుక్లు లేవు. మేమైతే వాళ్ళకి ఎప్పటికైతే వాళ్ళకి 99 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్ చేసినామో అప్పుడే వాళ్ళకి ఇచ్చేసినాము. వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎవరికైతే మేము 1966 ఇచ్చినామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము. చెప్పు. అది డీకేటే. ఈ భూమి పుట్టింది అయితే డీకేటీనే. సయ్యద్ హుసేన్కి ఇచ్చినారు. ఆయన మధ్యలో ఎంప్లాయ్. ఆయనకు భూమి ఇచ్చేటప్పటికి వాళ్ళు బెస్తరపల్లి నివాసులు, మా దాయాదులు అయిన బెస్తరపల్లి నివాసులు. ఆయన సబ్ రిజిస్టర్ గా పనిచేశారు. కానీ ఆయన పని చేయక ముందు ఇది భూమి వాళ్ళకి కేటాయించినారు. అవి A to Z రికార్డ్స్ ఉన్నాయి, మీకు అన్ని ఇస్తా. ఇవన్నీ అవే దానికి సంబంధించినట్టే.
ఎక్కడి నుంచి పుట్టింది, పట్టా ఎవరి పేరు మీద పుట్టింది, ఏ డేట్ లో పుట్టింది, ఏ టైంలో పుట్టింది అంతా ఉంది. దాంట్లో వీళ్ళు సాక్షులు కూడా 2 ఎకరాల 96 సెంట్లు, 93 సెంట్లు ఒక సర్వే నంబరు 348, 349 2 ఎకరాలు 3 సెంట్లు. అది కాదు బాబా, వాళ్ళు అనేది ఏంటంటే కలెక్టర్ కా నుంచి, ఆర్టీఓ కా నుంచి, అధికారుల కా నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ మధ్యన ఉండే అధికారులు దళారులై మమ్మల్ని మోసం చేశారు అని అంటున్నారు. అది పరిస్థితి. ఏముందు తీసుకురామని చెప్పాం కదా, ఏం తీసుకురాలేదు కదా వాళ్ళు పాస్బుక్ గజ్జల రమణాడి దగ్గర, అది గజ్జల రమణాడి చెప్తున్నాడు, గాండ్లపంట బాబుల దగ్గర నేను పాస్బుక్లు చూసి కొన్నాను, ఆయన ఏదో లోన్ పెట్టింది అయితే ఆయన వాస్తవం. ఎప్పుడో మనం ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళు లేరు అనుభవంలో, వాళ్ళు చనిపోయినారు, లేరు ఊర్లో. ఇలా పక్కన వీళ్ళు గాండ్లపంట బాబులు అనే అతను కొన్నాళ్ళ తర్వాత సాగు చేసుకుంటా ఒక సొసైటీ దాంట్లో 20,000 దాంట్లో లోన్ తెచ్చుకోవడం జరిగింది. ఆ 20,000 కూడా ఆయన కట్టేయడం జరిగింది. కానీ ఆయనకు కాదు, ఆయనకు సంబంధం లేని అది భూమి. నువ్వు అనేది కరెక్టే. మాకు చట్ట ప్రకారంగా మాకు ఈ భూమి మాది అంటారు, వాళ్ళు చట్ట ప్రకారంగా ఆ భూమి మాది అంటారు. ఎవరు ఈ రోజులు ఎట్లా పరిష్కారం ఎట్లా? అదే నేను చెప్తున్నా కదన్నా అదో ఇప్పుడు మీకు చూపించింది అదే డాక్యుమెంట్ ఇందాక 1900 అతనే చెప్తున్నాడు కదా, గజ్జల రామరెడ్డి ఇందాక చెప్పినాడు. అప్పుడు ఎవరైనా ఈయన పెద్ద ఒక మాట పాస్బుక్లు పుట్టించుకున్నారన్న వాళ్ళు. మేమైతే లీజ్కి ఇచ్చిన తర్వాత మేము సైలెంట్, మా లీజ్ ఉండేంత వరకు మేము గమ్ముకుంటాం, మాకేం సంబంధం. వాళ్ళు ఆ పని అప్పట్లో ఇవన్నీ లేదు కదన్నా, ఆన్లైన్ అంట ఐపీ అవంట ఏం లేదు. మేమైతే 99 2000 లేదు ఎక్కడే లేదు. ఎప్పుడు మా పేరు మీద ఎక్కించినాక వాళ్ళకేట వస్తుంది 1B. చట్ట ప్రకారంగా అన్ని పరిశీలించిన తర్వాత 99 సంవత్సరాలు లీజుకు ఆ డాక్యుమెంట్స్, భూమి పుట్టిన డాక్యుమెంట్స్, ఎవరి పేరు మీద పుట్టింది, ఎప్పుడు రాసి ఇచ్చినాం, ఎవరికి రాసి ఇచ్చినాం అంతా తీసి ఇచ్చిన తర్వాత ఈ గాండ్లపంట బాబులకి సంబంధమే లేదని ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 16 ఏళ్ల నుంచి కూడా మేము పోతానే ఉన్నాము. ఆయననే భూమి కాడికి పోలేదు, ఏదో దొంగతనంగా కొన్నా కదా 5.5 లక్షలు అని చెప్పి అనుకున్నాడు తప్ప ఆయన అయితే భూమిలో కొన్నాడు, ఊరికే టైం నామకే వస్తా కొన్నాడు తప్ప అప్పుడు కూడా దాదాపు 15 లక్షలు 20 లక్షలు నిందే ఎకరాది. 2009 అంటే ఏమో 50 ఏళ్ళు దాటలేదు, రీసెంట్ గా 12-13 ఏళ్ళది కదా. అప్పుడు కూడా 15 లక్షలు 20 లక్షలు ఉండేది ఎకరాకు. 3 ఎకరాలకు కలిసి ఈయన 5.5 లక్షలు కొన్నాడు. కానీ ఉన్నాడు, ఆయన వచ్చినాడు కదా, అన్ని చోట్లకి వచ్చినాడు కదా, ఎస్ఐ దగ్గరికి వచ్చినా, సార్ దగ్గరికి వచ్చినాడు. పెట్టిమంటే అతను కూడా ఒకసారి పిలిపిస్తా. నేను అతను అవసరమేమో అతని పాత్ర లేదు. అతను అయితే నా స్టేట్మెంట్ అతను అది కూడా ఆయననే స్వతహాగా రాసిచ్చి కాదున్నా. ఇప్పుడు ఒకటి చెప్తాన్నా, ఇప్పుడు ఆయన అమ్మినాడు, ఆయన అనామకుడు. ఎవరు? గాండ్లపంట బాబులు అనే అతను ఒక రైతు, ఒక కూలీ రైతు కూడా కాదు, కూలీ రైతు. ఆయన డైలీ 500కు 1000కి 300కి కూలికి పోయే వ్యక్తి. ఇతని మీద 5 ఏళ్ల నుంచి బెదిరించుకుంటా పోయినాడు అతను. ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చి కరెక్ట్ ఇచ్చినాక అతను ఏదో నా మీద తిరుగుబడతాడా? ఆయన కూలి పని అయితే రైతు అయిపోయి, అతను ఏదో కూలీ రైతు అయిపోయి, ఇతను ఏదో ప్రజాధనంతో రాజకీయ బలంతో ఈయన బెదిరించుకోవాలి. కానీ ఆయన ఏది బెదిరిస్తాడన్నా? ఆయన పాపం నామకుడు. అతనికి మాకు ఇంకొక విషయం కూడా చెప్పినాడు ఆయన, ఇల్లు అంతా బంధుత్వ భయ అని. అయ్యా స్వామి మాకు ఎవరు చెప్పింది? ఆయన ఎవరు? రమణారెడ్డినో ఇంకొక రెడ్డిని ఎవడో చెప్పినాడు. మాకు బంధుత్వం కాదే, ఆయన దూదాకుల సంఘం సంబంధించిన నాయకుడు, ఒక సోదరుడు. ఆయన ఎవరు? ఇతను గాండ్లపంట బాబులు అని అతను దూదాకుల సంఘంకి సంబంధించిన ఒక సోదరుడు. అతను మేము సయ్యదులం, మేము ముస్లింస్, మేము సయ్యదులం, మాకు ఎలాంటి బంధుత్వం లేదు. వాళ్ళు దొంగతనంగా నేను ఏదో చేసుకుంటానేమన్నా, మా ఇంటి పక్కన వినేది మేము చేసుకుంటానేము, అది ఏదో మేము వాళ్ళ బట్టలు ఇళ్ళ బట్టలు ఇచ్చి మేము ఎక్కించుకున్నాము, అదైతే మాది కాదు. రమణాటి కూడా తెలుసు ఆ విషయం. 2004లో నాకు ఇచ్చేసేటప్పుడు కూడా రమణాటి మామనే దీంట్లో సాక్ష్యము. 2009లో రమణాటికి నేను రిజిస్టర్ చేసేటప్పుడు కూడా వాళ్ళ మామనే సుబ్బారెడ్డిదే సాక్ష్యము. ఇదంతా సుబ్బారెడ్డిదే గేమ్ ఆడింది. ఇదంతా నాకు చేయించింది సుబ్బారెడ్డి, మా రమణాటికి చేయించింది కూడా సుబ్బారెడ్డి. ఈ విషయం ఆయనకు చెప్పే తీసుకున్నాడు ఈయన. ఆ రేటుకు వద్దు, అసలు ఎవరిదో సొమ్ము మాకు వద్దు, నేను నా భార్య తిట్టింటే నేను అడ్వాన్స్ ఎన్నికి ఏమైనా పోతే రమణారెడ్డి, గజల రమణారెడ్డి లేదు నేను చూసుకుంటా పో, ఏమొచ్చినా నేను చూసుకుంటా పో అని చెప్పినాడు తప్ప ఆయనది గాండ్లపంట బాబులది అయితే సంబంధమే లేదు.
ఏదన్నా ఉంటే రాసి ఇచ్చినాడు, ఇంకొకటి చూపించమని చెప్పండి. చట్ట ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోమని చెప్పండి. నాకేమో ఇప్పుడు కూడా నేనేం దాంట్లోకి పోలేదు. అతనే నేను ఏదో ఆయన ఇంజన్ పెట్టలేకపోతే బాగుంటుందని ఇవన్నీ జరుగుతాయంటే నోటీసులు ఇచ్చిన తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన భూమిలోకి పోతే ఆయన సొంతం అవుతుందని ఆయన పోయి భూమిలోకి పోయి ఏదో తెల్లకూసలు వేయడము ఏదో వేయడము కంచె చేసుకోవడం. నేను ఆ రోజు కూడా చెప్పినా, అయ్యా నువ్వేం చేసుకుని నష్టపోతావు, ఇట్లా చేసుకోవడం పద్ధతి కాదు, ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం పోతామంటే ఆయననే నాకు రాజకీయంగా నాకు ఏదో ఫోన్లు చెప్పడం బెదిరించడం జరిగింది తప్ప నేను ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు, నేను ఎలాంటి మోసాలు చేయలేదు. మా భూమి నేను నీకు కొన్నా కదా ఏదన్నా కానీ అది ఇంకొక 3 ఎకరాల పైన ఉంది నీ భూమి పైన, అది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా అన్నాడు. నాకేం అవసరం అయ్యా, అది కావాలంటే నువ్వు కొంటావు, నువ్వు తీసుకుంటావు, వదులుకుంటావు, మాకు సంబంధం, నా భూమి నాకు కావాలని చెప్పి కూడా చెప్పినా. డిపార్ట్మెంట్ వాళ్ళు చట్టాలు పరంగా చర్యలు తీసుకున్నారు. కేసు ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ కూడా దగ్గరలో పోతారు. ఇది అధికారులు మేమేమి ఎలాంటి సపోర్ట్ తీసుకోలేదు. ఏ రోజు కూడా నేను అధికారులకు సార్ తొందర చేయండి సార్, చాలా లేట్ అయిపోయింది సార్ అని చెప్పి భంగపోతా పోయినాం తప్ప, లేదండి మేము చేస్తాము, మా పని ఇది, మా డ్యూటీ అని చెప్పారు తప్ప మాకు సపోర్ట్ చేసి వాళ్ళు ఏమైనా సపోర్ట్ ఏమైనా తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ నేనైతే ఏ రోజు మా ఆఫీసర్ల దగ్గర పోలేదు, అడగలేదు దీని గురించి. చట్ట ప్రకారంగా వాళ్ళే దాదాపు సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏదో స్పీడ్ అంటున్నారు. ఒకసారి డేటు వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసిన డేట్లు చూసుకోమనండి. దాదాపు ఏళ్ళు అవుతుంది ఇది ఫైల్ మూవ్ చేసి, ఈ రోజు కాదు, దాదాపు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లోనే మూవ్ చేసినాం. అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళ బంధువులు కూడా చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకు ఆయనకు గట్టిగా అరసడం జరిగింది. లేదు నా చేత సాధించుకుంటా అని చెప్పినట్టు ఎన్ని జరిగినాయి. మేము ఎలాంటి దౌర్జన్యాలకు పోలేదు. ఎలాంటి మా నాయకుల దృష్టి తీసుకునే కానీ వద్దు రహంతులా మన చట్ట